ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం హోస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇంతకుముందు మీరు చూసుకుంటే ఒకవేళ మన యొక్క వేరియబుల్స్ని వేర్ అన్నటువంటి కీవర్డ్తో డిక్లేర్ చేసినప్పుడు డిక్లరేషన్ కన్నా ముందే వాటిని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం, కాకపోతే అందులో అన్డిఫైన్డ్ ఉంటుంది అనమాట. అలానే ఏ వేరియబుల్స్ని అయితే మనం లెట్ మరియు కాన్స్టెంట్ అన్నటువంటి కీవర్డ్స్తో డిక్లేర్ చేస్తున్నామో వాటిని వాటి యొక్క డిక్లరేషన్ కన్నా ముందు ఉపయోగిస్తే మనకి రిఫరెన్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అలానే మన యొక్క ఫంక్షన్ డిక్లరేషన్స్ని డిక్లరేషన్ కన్నా ముందే ఉపయోగించుకోగలుగుతున్నాం, కానీ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ని డిక్లరేషన్ కన్నా ముందు ఉపయోగిస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఇది అంతటికి కారణం ఎవరు అనుకోనంటే జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఒక బిహేవియర్ అనమాట. ఆ యొక్క బిహేవియర్లో ఏం జరుగుతుంది అనుకోనంటే మన యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వక ముందు అంటే కంపైలేషన్ జరిగేటప్పుడే మన యొక్క వేరియబుల్స్ అలానే ఫంక్షన్ డిక్లరేషన్స్ అనేవి అవి ఏ స్కోప్లో అయితే ఉన్నాయో ఆ యొక్క కంటైనింగ్ స్కోప్లో టాప్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ మూవ్డ్ టు ద టాప్ ఆఫ్ దేర్ కంటైనింగ్ స్కోప్ డ్యూరింగ్ ద కంపైలేషన్ ఫేజ్ అనమాట. ఓకే, ఈ విధంగా జరగడం వలన డిక్లరేషన్ కన్నా ముందే వాటిని మనం ఉపయోగించుకోగలం అనమాట. దీనినే మనం ఏమంటాము అనుకోనంటే హోస్టింగ్ అంటామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ డిక్లరేషన్స్ అనేవి హోస్ట్ అవుతాయి అనమాట, కానీ ఇనీషియలైజేషన్స్ లేదా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి హోస్ట్ అవ్వవు అనమాట. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ డిక్లరేషన్స్ ఆర్ హోస్టెడ్. ఇక్కడ మీరు చూసుకుంటే లెట్ మార్క్స్ అనేటువంటి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, అలానే ఇనిషియలైజేషన్ కూడా చేశాను అనమాట. ఇక్కడ మనకి హోస్టింగ్ అనేది జరుగుతుంది, కాకపోతే కేవలం డిక్లరేషనే హోస్టింగ్ అవుతుంది అనమాట. అంతేగాని ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఎప్పుడు కూడా హోస్టింగ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంటర్వ్యూ పరంగా ఈ యొక్క హోస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే హోస్టింగ్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ప్రాక్టికల్గా అన్ని చెక్ చేద్దాం. ఓకే, అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే మన యొక్క బేస్ ఉంది కదా, మన యొక్క బేస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, హోస్టింగ్ అని రాస్తున్నాను అనమాట. ఓకే ఓకే, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ని డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని గెస్ట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నేను వేరియబుల్ని డిక్లేర్ చేశాను, కానీ ఇక్కడ దానిని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అని మీరు మనసులో అనుకోండి. ఇప్పుడు నేను అసలు హోస్టింగ్లో ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోస్టింగ్లో భాగంగా ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ మన యొక్క వేరియబుల్ డిక్లరేషన్స్. ఏ వేరియబుల్స్ని అయితే మనం వేర్ అన్నటువంటి కీవర్డ్తో డిక్లేర్ చేసామో అవన్నీ కూడా ఏ స్కోప్లో అయితే ఉన్నాయో ఆ యొక్క స్కోప్లో టాప్లోకి వెళ్ళిపోయి వాటికి అన్డిఫైన్డ్ అనేది ఇనిషియలైజేషన్ అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ వేర్ ఆర్ హోస్ట్ టు ద టాప్ ఆఫ్ దేర్ స్కోప్ అండ్ ఇనిషియలైజ్డ్ విత్ అన్డిఫైన్డ్ అనమాట. ఓకేనా, అలానే ఏ వేరియబుల్స్ని అయితే మనం లెట్ మరియు కాన్స్టెంట్తో క్రియేట్ చేస్తామో అవి హోస్ట్ అవుతాయి, కాకపోతే టెంపోరల్ డెడ్ జోన్లో ఉంటాయి అనమాట. సో టెంపోరల్ డెడ్ జోన్లో ఉన్నప్పుడు వాటిని మనం యాక్సెస్ చేయలేమన్నమాట. అలానే ఫంక్షన్ డిక్లరేషన్స్కి వచ్చేసరికి మన యొక్క ఎంటైర్ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది హోస్ట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి దాని యొక్క డిక్లరేషన్ కన్నా ముందే ఆ యొక్క ఫంక్షన్ డిక్లరేషన్స్ని మనం ఉపయోగించుకోగలం అనమాట. అలానే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి కేవలం ఆ యొక్క వేరియబుల్ నేమే హోస్ట్ అవుతుంది అనమాట. అలానే ఈ యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ని డిక్లరేషన్ కన్నా ముందు మనం ఉపయోగించుకోలేమన్నమాట. ఓకే కదా. ఓకే, మీకు ఇప్పుడు ఏమని చెప్పాను, ఏ వేరియబుల్స్ అయితే వేర్ అన్నటువంటి కీవర్డ్తో క్రియేట్ చేస్తామో అవి ఏ స్కోప్లో అయితే ఉన్నాయో ఆ యొక్క స్కోప్లో టాప్లోకి వెళ్ళిపోయి అందులోకి అన్డిఫైన్డ్ అనేది ఇనిషియలైజేషన్ అవుతుంది అని చెప్పాను అనమాట. సో కాబట్టి మనకి తెలియకుండే మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది అనుకోనంటే ఈ యొక్క వేరియబుల్ని ఈ యొక్క స్కోప్లో టాప్లోకి పెట్టేసి అందులోకి అన్డిఫైన్డ్ పెట్టేస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి దీని యొక్క అవుట్పుట్ని గెస్ట్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇందులో అన్డిఫైన్డ్ ఉందన్నమాట. సో కాబట్టి దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ అన్డిఫైన్డ్ వస్తుంది, అలానే ఈ లైన్కి వచ్చేసరికి 5 వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది జరిగిపోయింది కదా. ఓకే, కావాలంటే ఒకసారి మన యొక్క అవుట్పుట్ని చెక్ చేద్దాం. ఓకే, ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. ఓకే, డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి అన్డిఫైన్డ్ 5 అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ని గెస్ట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఫంక్షన్ డిక్లరేషన్ ఉంది. ఈ యొక్క ఫంక్షన్ డిక్లరేషన్ని డిక్లరేషన్ కన్నా ముందే ఉపయోగిస్తున్నాను అనమాట. ఓకే, ఇది మనం చేసుకోవచ్చు. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క ఎంటైర్ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది హోస్టింగ్లో భాగంగా టాప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి డిక్లరేషన్ కన్నా ముందే దానిని ఉపయోగించుకోవచ్చు. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో కాబట్టి అవుట్పుట్ వచ్చేసి మనకి హెల్లో వరల్డ్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ నేను రాశాను, దీని యొక్క అవుట్పుట్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి హెల్లో వరల్డ్ అని వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ని గెస్ట్ చేయండి. మన యొక్క హోస్టింగ్లో భాగంగా ఏం జరుగుతుంది, ఈ యొక్క లెట్ అన్నటువంటి కీవర్డ్తో క్రియేట్ చేసినటువంటి వేరియబుల్స్ అనేవి కంటైనింగ్ స్కోప్లో టాప్లోకి వెళ్ళిపోతాయి,
కాకపోతే అవి టెంపోరల్ డెడ్ జోన్లో ఉంటాయి అనమాట. సో టెంపోరల్ డెడ్ జోన్లో ఉన్నప్పుడు వాటిని మనం యాక్సెస్ చేస్తే రిఫరెన్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఒకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూడండి ఈ యొక్క 2 స్టేట్మెంట్స్ నేను రాశాను అండ్ మరి అవుట్పుట్ చూసుకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే సరే ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ని చెప్పండి. ఇక్కడ మీరు చూసుకుంటే వేర్ అన్నటువంటి కీవర్డ్తో ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ని రాశాను. ఈ యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కి ముందే దీనిని ఉపయోగిస్తున్నాను అనమాట. ఇప్పుడు మన యొక్క హోస్టింగ్ లో భాగంగా ఏం జరుగుతుంది, ఏ వేరియబుల్స్ అయితే మనం వేర్ అని డిక్లేర్ చేస్తామో అవి టాప్ ఆఫ్ ద కంటైనింగ్ స్కోప్ లోకి వెళ్ళి అందులోకి అన్డిఫైన్డ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఈ యొక్క అన్డిఫైన్డ్ మీద ఈ యొక్క ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం అనమాట. సో అందుకోసం మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే టైప్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ యొక్క 2 స్టేట్మెంట్స్ ని రాశాను. సో మనకి ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే కదా. సరే ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ ని గెస్ చేయండి. ఇక్కడ మనకి ఫంక్షన్ డిక్లరేషన్ ఉంది. ఈ యొక్క డిక్లరేషన్ కింద ఈ యొక్క ఫంక్షన్ కాల్ చేసాం అనమాట. సో కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నామో ఆ యొక్క ఫంక్షన్ లో ఉన్నటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వేరియబుల్స్ ఈ స్కోప్ లో టాప్ లోకి వెళ్తాయి అనమాట. అంతే కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ లో మన యొక్క ఏ అన్నటువంటి వేరియబుల్ మనం క్రియేట్ చేసాం కదా, ఈ యొక్క ఏ అనేది ఈ యొక్క లోకల్ స్కోప్ లో టాప్ లోకి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి అన్డిఫైన్డ్ అనేది ఇనిషియలైజేషన్ అవుతుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనం వేర్ అని ఉపయోగించాం కదా. సో ఏ వేరియబుల్స్ అయితే మనం వేర్ అన్నటువంటి కీవర్డ్ తో డిక్లేర్ చేసామో అందులోకి మనకి అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసి అన్డిఫైన్డ్ వస్తుంది. అలానే ఇక్కడ వచ్చేసి 20 అనేది వస్తుంది అనమాట. ఓకే ఇక్కడ చూడండి ఈ యొక్క స్టేట్మెంట్స్ రాశాను. మన యొక్క అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ అన్డిఫైన్డ్ వచ్చింది, ఇక్కడ 20 అనేది వచ్చింది అనమాట. ఓకే ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ ని చెక్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే మై వేర్ అన్నటువంటి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. అది క్రియేట్ చేయడానికి వేర్ అన్నటువంటి కీవర్డ్ ని ఉపయోగించాను కాబట్టి ఇది మనకి టాప్ లోకి వెళ్ళిపోతుంది. టాప్ లోకి వెళ్ళిపోయి అన్డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి దీని యొక్క కంటైనింగ్ స్కోప్ ఏంటి, గ్లోబల్ స్కోప్ అనమాట. సో కాబట్టి ఈ టాప్ లోకి వస్తుంది అనమాట. ఓకేనా. అలానే మన యొక్క ఫంక్షన్ డిక్లరేషన్ ఉంది కదా, ఈ యొక్క ఫంక్షన్ డిక్లరేషన్ కూడా టాప్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ ప్లేస్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఈ యొక్క ఫంక్షన్ ని కాల్ చేయలేదనమాట, జస్ట్ ఈ యొక్క నేమ్ నే ఉపయోగించాను అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఫంక్షనే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. అలానే ఇక్కడ మై వేర్ ని ప్రింట్ చేశాను. ఈ యొక్క మై వేర్ లో ఏముంది, అన్డిఫైన్డ్ ఉంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే కదా. ఇక్కడ చూడండి ఈ యొక్క స్టేట్మెంట్స్ నేను రాశాను కదా, మన యొక్క అవుట్పుట్ ని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ యొక్క ఫంక్షనే ప్రింట్ అయ్యింది. అలానే ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ అనేది ప్రింట్ అయ్యింది అనమాట. ఓకే సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క హోస్టింగ్ అనేది ఇంటర్వ్యూ పరంగా చాలా ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే మన యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఫస్ట్ ఈ యొక్క గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో భాగంగా హోస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ చూసుకుంటే ఈ యొక్క వేరియబుల్ అనేది ఈ యొక్క కంటైనింగ్ స్కోప్ లో టాప్ లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం లెట్ అని ఉపయోగించాం కాబట్టి ఇది టెంపోరల్ డెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో టెంపోరల్ డెడ్ జోన్ లో ఉంది కాబట్టి డిక్లరేషన్ కన్నా ముందే వీటిని మనం యాక్సెస్ చేయలేమన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క హోస్టింగ్ తో పాటుగా ఇంకొన్ని జరుగుతాయి అనమాట. సరే అసలు అవి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. వాటితో పాటుగా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి 32, 33 అలానే 34 చాప్టర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.